దళితులను కుల మత వివాదాలకు వినియోగించి వారికి సమాజంలో చెడ్డ పేరు తీసుకురావద్దని టీడీపీ రాష్ట్ర నాయకుడు మహాసేన రాజేష్ పేర్కొన్నారు. జడ్జిగా పనిచేశానని చెప్పుకునే జడ శ్రావణ్ కుమార్, యూట్యూబ్ రావణ్ అనే వీరిద్దరూ వైసీపీకి పెయిడ్ ఆర్టిస్టులుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. గురువారం కాకినాడలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో మహాసేన రాజేష్ టీడీపీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ, జగన్ దళితుల మధ్య వివాదాలు సృష్టించి కులమత పేరుతో వివాదాలు సృష్టించేందుకు కొందరు పెయిడ్ ఆర్టిస్టులను సృష్టించారని అన్నారు. వారిలో ముఖ్యంగా జడ శ్రావణ్ కుమార్ ఒకరిని చెప్పారు. పవన్ కళ్యాణ్ ఒక సమావేశంలో అసంబద్ధ వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ రావణ్ పైన పోలీసులు చట్ట ప్రకారమే చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. వారేమో వేరే పేర్లతో సమావేశాలు పెట్టి జగన్ కు సంబంధించిన పార్టీకి ప్రచారంగా పనిచేస్తూ ఉద్రిక్తలు వివాదాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారని, దీనికి వీరందరూ ఒక సమావేశంలో మాట్లాడుకున్న వీడియోను రాజేష్ బయట పెట్టారు. జడ శ్రావణ్ కుమార్ ఒక పార్టీ స్థాపించారని, ఆ పార్టీ ద్వారా సీఎం లేదా ఎమ్మెల్యేను అవుతానని చెబితే బాగుంటుందని, అలా కాకుండా డిప్యూటీ సీఎం అవుతానని చెప్పడం ఏమిటని రాజేష్ ప్రశ్నించారు. దళితుల సమస్యలపైన, క్రైస్తవుల సమస్యలపైన సమావేశాలు ఏర్పాటు చేసి ఆ సమావేశాల్లో ఈ పెయిడ్ ఆర్టిస్టులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి నాయకులను విమర్శించడం ఏమిటంటూ ఆయన ప్రశ్నించారు. నేరుగా జగన్ పార్టీతో పొత్తు పెట్టుకుని విమర్శిస్తే తాము కూడా తగిన రీతిలో బదులిస్తామని రాజేష్ చెప్పారు. తమ పార్టీ అధినేత చంద్రబాబును జడ శ్రావణ్ కుమార్ 5 అసెంబ్లీ సీట్లను, ప్రతి నియోజకవర్గానికి 5 కోట్ల రూపాయలను అడిగాడని, అది చంద్రబాబు తిరస్కరించడంతో చంద్రబాబుపై విమర్శలు చేస్తూ జగన్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడని రాజేష్ చెప్పారు. గడిచిన కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల కాలంలో దళితులపై ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు దాడులేమీ చేయలేదని, చేసిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా, ఉంటే తమ దృష్టికి తీసుకురాగలరా అని సవాల్ విసిరారు. వీరిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు రాజేష్ చెప్పారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు పల్లివెల రవి అనంతకుమార్, పిల్లి శివకుమార్, పోలిపల్లి జగన్, బత్తుల ఉమాదేవి, తామాడి సుచరిత తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి గల కారణం ఏంటంటే, రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తూ అల్లర్లు క్రియేట్ చేద్దామని జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్ చేసిన కొద్దిమంది గూఢచారుల్ని ఈ రోజున మీకు పరిచయం చేద్దామని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అలాగే కొన్ని ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయండి. ఆధారాలు ఈవేళ మీడియా మిత్రుల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ చూపించాలనే ఉద్దేశంతో మేము ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నాతో పాటు ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులందరి తరఫున కూడా మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది గూఢచారుల్ని నియమించారండి. వాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళు జగన్ కోసమే పనిచేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ ముసుగులు ఎలా ఉంటాయంటే, కొన్నిసార్లు మేము దళితులు అంటారు, కొన్నిసార్లు మేము ఫలానా పార్టీకి చెందిన వాళ్ళం, మాకు వైసీపీతో సంబంధం లేదు, మేము వేరే పార్టీ వాళ్ళం అంటారు. మరి కొన్నిసార్లు ఇలా అంటానని ఏమనుకోకండి, మేము జర్నలిస్టులు అంటారు. ఇంకొంతమంది మేము కాపు నాయకులు అంటారు. కానీ వీళ్ళందరి ఈ కండువాలన్నిటి వెనక వైసీపీ కండువ ఉంటుంది. ఎందుకు చెప్తున్నాను ఇదంటే, మీకు ఉదాహరణకి జర్నలిస్టులు అనగానే మీరు నన్ను అపార్థం చేసుకోవద్దండి. ఎందుకంటే తెలంగాణలో ప్రొఫెసర్ నాగేశ్వర అని ఒక ఆయన జర్నలిస్ట్ అని చెప్పుకుంటారు. ఆయన ఓకే అండి, ఒకవేళ ఆయన జర్నలిస్ట్ అయితే అయి ఉండొచ్చు. కానీ కంప్లీట్గా ఆయన వైసీపీ కోసం పనిచేస్తూ మొన్న పవన్ కళ్యాణ్ గారి కోసం, అమిత్ షా గారి కోసం జరిగినట్టు ఆయన చెప్పి, మేము ఎప్పుడైతే ప్రశ్నించామో ముందు ఆయన జర్నలిస్టులను అవమానించారు అన్నారు. ఆ తర్వాత తెలంగాణ వాదం కూడా ఎత్తుకొచ్చి, ప్రాంతీయవాదం కూడా తీసుకొచ్చి, మా తెలంగాణ వాళ్ళని మీరు ఇలాగంటారా అని ప్రాంతీయ కండువ కూడా తీశారు. అలాగే ఇప్పుడు ఎవరో కేవీఆర్ అని ఒక ఆయన తెలంగాణలో ఉంటాడు. ఆయన విపరీతంగా మా కూటమి పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని, లేకపోతే మరొకరిని తిడుతూనే ఉంటాడు. ఆయన మీద కానీ పోలీసులు యాక్షన్ తీసుకుంటే మేము తెలంగాణ వాళ్ళం, మా తెలంగాణ మనోభావాలు గాయపరిచారని తెలంగాణ వాదానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే జాడ శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, కావాలంటే అది కూడా ఉందని చూపిస్తాను, ఏమంటే మీరు ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని మీరు వ్యతిరేకిస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారిని మీరు సీట్లు అడిగారట, ₹1 కోటి అడిగారట సీటుకి, అది నిజమేనా అని ఒక జర్నలిస్ట్ గారు అడిగారు. మీలాంటి ఆయన, నేను అడిగింది ₹1 కోటి కదా, 5 కోట్లు అడిగాను అన్నాడు. ఉందండి, అది కూడా ఉందండి, అది కూడా చూపించాలి. నీకు ఇవ్వనందుకు, నువ్వు అడిగిన సీట్లు బ్లాక్మెయిలింగ్, నీకు డబ్బులు ఇవ్వనందుకు, నీకు సీట్లు ఇవ్వనందుకు నువ్వు ఈ రోజున ప్రభుత్వాన్ని ఇలా కులం గొడవలో, మతం గొడవలో రేపి అన్యాయంగా
ప్రభుత్వంలో అశాంతి క్రియేట్ చేద్దాం. నువ్వు అసలు జడ్జిగా చేసి రిటైర్ అయ్యాను, నీకు తెలిసిన లా ఇదేనా ఒక జ్యుడిషియరీ నుంచి వచ్చిన వ్యక్తి చేయాల్సిన పని? ఏమంటే అది ఎవరు పెట్టారండి, ఎక్కడ పెట్టారు? అది తప్పులు చేస్తే మీరు అడగండి, నేను కాదంటలే. కానీ తప్పులు చేయకపోయినా మేము తప్పుల్లా చూపిస్తాం. మేము 5 కోట్లు డిమాండ్ చేస్తాం, ఇవ్వకపోతే మేము చంద్రబాబు నాయుడు గారిని విమర్శించేస్తాం, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టేస్తామంటే మరి ఈ పార్టీలో కూడా దళితులు ఉన్నాం. మాకు కూడా తెలుసు ఎవరికి ఎలా దమ్కి ఇవ్వాలి, ఎవరిని ఎలా కంట్రోల్ చేయాలి. 10 నిమిషాలు పని. ఈవేళ మీరు వచ్చి పోలీస్ స్టేషన్ ముందు మీరేదో డ్రామాలు ఆడేస్తూ ఉంటే మేము వచ్చి మిమ్మల్ని కంట్రోల్ చేయడం 10 నిమిషాలయ్యా. గవర్నమెంట్లో ఉన్నాం, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు న్యాయంగా బిహేవ్ చేసాం, ఇప్పుడు కూడా న్యాయంగా బిహేవ్ చేస్తున్నాం. రాజేష్ ఇక్కడ ప్రెస్ మీట్ పెడుతున్నాడంటే మా పార్టీ నాయకులు తమ్ముడు అగ్రెసివ్గా వెళ్ళొద్దు, వాళ్ళు నాకు చెప్పింది అగ్రెసివ్గా వెళ్ళొద్దు అని చెప్తారు నాకు మా నాయకులు. కానీ మీరు బూతులు తిట్టండి, పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టండి, చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టండి అని పంపిస్తున్నారు. ఎంతసేపు అయ్యా మిమ్మల్ని కంట్రోల్ చేయటం మాకు? ఒకసారి ఇది వినండి. సాధారణ బయట నాకు మీ దగ్గరకు వచ్చే ముందు 5 సీట్లు అడిగారు. 170 దగ్గర 5 సీట్లు, మిగిలిన 170లో పోటీకి నియోజకవర్గానికి 1 కోటి నాకు ఇచ్చేయండి, 170 కోట్లు ప్లస్ 5 సీట్లు అని అడిగాడు. చంద్రబాబు నాయుడు గారు 1 కోటి కూడా ఈయన కదా, 1 లక్ష కూడా ఈయన అన్నారు, అందుకే వెళ్ళిపోయాడు అని అవతల వర్గం నుంచి వస్తున్న వాదన. సమాధానం సార్, నేను 1 కోటి కాదు 5 కోట్లు అడిగాను. నియోజకవర్గానికి 5 కోట్లు, 5 crores. ఇవ్వాల్సిందే, అర్థమైందండి? 5 సీట్లు ఇవ్వాల్సిందే. వాళ్ళు ఏమన్నారు, దేర్ ఇస్ ది మ్యాటర్. 5 కోట్లు ఇవ్వాల్సిందే, 5 సీట్లు ఇవ్వాల్సిందే, వాళ్ళు ఏమన్నారు, దేర్ అండ్ ద మ్యాటర్. అందుకని లేని గొడవలు క్రియేట్ చేస్తాం. క్రైస్తవులు రెచ్చగొడుతున్నాడు, ఇంటెన్షనల్గా ఒక అరాచకం ఈ రాష్ట్రంలో సృష్టించడానికి ప్రయత్నించే ఒక చీఫ్ ఫెలో ఈ జాడ శ్రవణ్ కుమార్. నేను ఆ ఆడియో కూడా వినిపిస్తాను, ఇది మీ అందరికీ పంపిస్తాను, ఇంకా క్లియర్గా మీరు వినండి. మీ మీడియాల ద్వారా కూడా దీన్ని పబ్లిష్ చేయండి సార్. పొద్దున ప్రభుత్వంలో నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాను అనుకో, ఎవరు చేసుకుంటారు మన వాళ్ళకి కాక. వీడు జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం కూడా ఏంటి అంటే, పుష్పశ్రీవాణి ఉప ముఖ్యమంత్రి ఉందా, నారాయణ స్వామి ఉప ముఖ్యమంత్రి ఉన్నాడా, రాజేంద్ర గారు ఉప ముఖ్యమంత్రి ఉన్నాడా, ధర్మాల కృష్ణదాస్ ఉప ముఖ్యమంత్రి ఉన్నాడా, అంజద్ భాష ఉప ముఖ్యమంత్రి ఉన్నాడా, ఏడున్నారు వీళ్ళంతా ఉప ముఖ్యమంత్రి? ఇదే మాట్లాడు కదా, 5 ఉప ముఖ్యమంత్రులు ఇచ్చే ఎస్సీ ఎస్టీకి అప్పుడు లేదు, మాట్లాడేవాడు లేదు. మళ్ళీ రేపు పొద్దున పదవులు కోసం వస్తారు. ఈసారి ఒకే ఒక్క పోస్ట్ ఉప ముఖ్యమంత్రి, ఆ ఉప ముఖ్యమంత్రి పోస్టు మీదే నాదే. ఇది ఆడే పంపిస్తాను. 5 ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు, 5 ఉప ముఖ్యమంత్రులు ఎవరో మాట్లాడతలేదని జగన్ బాధపడ్డాడు. ఈసారి 1 ఇస్తానన్నాడు, ఆ 1 అనగానే ఎవరో లేడీ మీదే అనగానే నాదే అన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారితో మీరు ఇలాంటివి పెట్టుకోండి, మీరు రాజకీయం చేయాలనుకున్నారు చేయండి, మీరు ఇక మేమిద్దరం మా 2 పార్టీల్లో పొత్తులోకి వెళ్తున్నామని మీరు ప్రకటించండి, మీరు ప్రభుత్వాన్ని విమర్శించండి. అదొదిలి ఈ దొంగ నాటకాలు ఏంటయ్యా, ఈ కుల రాజకీయాలు ఏంటి, ఈ మత రాజకీయాలు ఏంటి, ఎందుకు మీరు ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నారు? మొన్న ఎక్కడో ఒక సాయి కృష్ణ అని ఒక విషయం జరిగితే దాన్ని కాపులు రెచ్చగొట్టాలని ప్రయత్నించారు. అంతకుముందు ఒక ఆయనకి యాక్సిడెంట్ అయి చనిపోతే దాన్ని క్రైస్తవులు రెచ్చగొట్టడానికి ప్రయత్నించారు. ఎక్కడ పిఠాపురంలో స్కూల్లో చిన్నపిల్లల గొడవని కులాల గొడవలుగా చిత్రీకరించాలని ప్రయత్నిస్తారు. మల్లంలో ఏదో జరిగితే దాన్ని కుల వెలి అని చెప్పి మీరు ప్రయత్నిస్తారు. ఏమండి, నేను ఇప్పుడు సవాల్ చేస్తున్నాను, ఇవన్నీ జరిగాయి కూటమి ప్రభుత్వంలో. కూటమి ప్రభుత్వంలో ఇన్ని అన్యాయాలు జరిగాయంటే రండి మనం డిబేట్ చేద్దాం. బాధితులు తీసుకురండి, మేము న్యాయం చేయిస్తాం. బాధితులు ఇచ్చిన కంప్లైంట్ మాకు బయటకు చూపించండి. ఎవరికన్నా అన్యాయం జరిగితే వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు కదా, ఆ కంప్లైంట్ కాపీ ఉండాలి కదా. అక్కడ బాధితులే ఉండరు, బాధితులు వైసీపీ వాళ్ళే. వీళ్ళు ఇంటర్నల్గా ఒక హాల్లో కూర్చున్నారు. ఒక హాల్లో కూర్చున్నాక ఈ జాడ శ్రవణ్ కుమార్ అనే అతను పక్కన ఒక కార్యకర్త ఉన్నాడు, కాకినాడ చెందినాడు. అలాంటి వాళ్ళు మనం హైలైట్ చేయడం అనవసరం. అతను ఏమన్నాడంటే, ఏమంటే మిమ్మల్ని కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేస్తే నేను ట్రైన్ తగలబెడతాను, లారీ తగలబెడతాను, బస్సులు తగలబెడతాను, తగలబెట్టి నేను జైలుకి పోతాను, అప్పుడు మాత్రమే మనం డెవలప్ అవ్వగలం, అప్పుడు మాత్రమే మనం అనుకున్నది జరుగుతుంది అని అతను మాట్లాడుతున్న మాట. తర్వాత జాడ శ్రవణ్ కుమార్ ఏమన్నాడంటే, ఈ ఆడియో మీ అందరికి పంపిస్తాను. అతను ఏమన్నాడంటే, అలాంటి తెలుగు తక్కువ పని అయితే గవర్నమెంట్ చేయదు అని జాడ శ్రవణ్ అంటే, వెంటనే ఇతను అనుచరుడు ఏమన్నాడంటే, అలా జరగాలని మేము కోరుకుంటున్నాం, అంటే మీరు అరెస్ట్ అవ్వాలి, మేము ఇవన్నీ తగలబెట్టాలి, మేము నాశనం చేయాలని మేము కోరుకుంటున్నామని వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాట. ఇంకా దీనికన్నా ఇంటర్నల్ అంశాలు నా దగ్గర చాలా ఉన్నాయి. ఒకవేళ ఇది నా వాయిస్ కాదు అని కనుక వాళ్ళిద్దరూ అంటే దీనికి సంబంధించిన పూర్తి వీడియో, పూర్తి ఆడియోని బయటపెట్టాను.
ఆ టైప్ లేకపోతే మనం ఎదగలేమండి. మిమ్మల్ని అరెస్ట్ చేస్తే మేము ట్రైన్లు బస్సులు తగలబెడతాం. ఆ టైప్ లేకపోతే మనం ఎదగలేమని చెప్పి అతని అనుచరుడు, మీ అందరికీ తెలిసే ఉంటుంది, కాకినాడ చెందిన వ్యక్తే, అతను మాట్లాడాడు. అలాగే ఇప్పుడు రేపు పొద్దున్న మిమ్మల్ని అరెస్ట్ చేసిననుకోండి, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ, నెంబర్ ఆఫీస్ చుట్టూ ధర్నాలు చేసేనుకోండి, ఏం ఉపయోగం ఏముంటుందండి? ఏ అంబేద్కర్ లాంటిదో నాకు లాంటిదో తెగించే బస్సు ఏ ట్రైన్ తగ్గబెడుతూ ఉంటుంది, మమ్మల్ని కూడా లోపలేస్తారు. అయినా అప్పుడు ఒక సంచలనం వస్తుంది. ఆ టైప్ లో మనం ప్రిపేర్ అవుతే వర్కౌట్ అవుతుంది. నేను అమ్మాలని కోరుకున్నాను సార్. ఈ ఆడియో మీ అందరూ పంపిస్తాను. వీళ్ళు అలాంటి తెలుతొక్క పని చేయరని అతను అంటే, జాడ శ్రవణ్ అంటే, మేము అలా అవ్వాలని కోరుకుంటున్నాం సార్ అని అంటే, ఇదంతా అంటే ప్లాన్ ప్రకారమే వీళ్ళు ఒక మీటింగ్ పెట్టి ప్రభుత్వం మీద ఇలాంటి అనుచితమైన వ్యాఖ్యలు చేసి ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేస్తే మేము ట్రైన్లు తగలబెట్టి బస్సులు తగలబెట్టి ఒక అరాచకం సృష్టిస్తాం ఈ రాష్ట్రంలో అనేది ఇంటర్నల్గా వీళ్ళు చేసిన ప్లానింగ్. ఈ ప్లానింగ్ ప్రకారం వాళ్ళు కావాలని అక్కడ రెచ్చగొట్టి మాట్లాడారు ఆ మీటింగ్లో. ఇదే జాడ శ్రవణ్ కుమార్ ఆ మీటింగ్లో అంటున్నాడు, నేను ఉప ముఖ్యమంత్రి అవుతాను, ఉప ముఖ్యమంత్రి అయ్యాక మీకు ఏదో ఉద్ధరిస్తానని చెప్తున్నాడు. అతను పెట్టిందేమో దళిత క్రైస్తవుల కోసం. ఇతను ఉప ముఖ్యమంత్రి అని మాట్లాడాడు. నాకు డౌట్ వచ్చింది, ఇతనికి ఒక పార్టీ ఉంది, అయితే ఇతను సీఎం అవుతాననాలి లేకపోతే ఎమ్మెల్యే అవుతాననాలి, ఏది మధ్యలో ఉప ముఖ్యమంత్రి అన్నాడు ఇటబ్బా అనుకున్నాను. ఈ ఉప ముఖ్యమంత్రికి సంబంధించి ఇతనిది నాది ఇంకొక ఆడియో ఉందండి, అది కూడా వినిపిస్తాను. ఇతను ఏమన్నాడంటే, ఇదే ఇంటర్నల్ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి 5 ఉప ముఖ్యమంత్రులు ఇచ్చాడు, ఈ రోజున జగన్కి అవసరమైనప్పుడు వాళ్ళు ఎవరూ రావట్లేదు, ఇప్పుడు ఒకళ్ళనే ఇస్తానంటున్నాడు, అది నువ్వేనేమో ఒక లేడీ అంటే అది నేనే అని చెప్పి ఇతను అంటున్నాడు. అంటే ఇతను ఇంటర్నల్గా జగన్ కోసం పనిచేస్తున్నాడు. జగన్ ఏదైతే ఉప ముఖ్యమంత్రి చేస్తాడనే ఆశతో